పత్రికా సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశంలో నాతో పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ్ యాదవ్ గారు, రాష్ట్ర ఎన్ఎస్ఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గీతం గారు, వారితో పాటు కాంగ్రెస్ నాయకుడు వినోద్ గారు, అనిల్ గారు, గబ్బర్ భాయ్ గారు, పిల్లల రమేష్ గారు, వారితో పాటు మిగతా సోదరులందరూ కూడా సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం గత 2-3 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే బాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానికి సంబంధించి మరి కంటిన్యూస్గా మొన్న కావచ్చు, తర్వాత నిన్న కావచ్చు, మరి టీఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడిన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతాము. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని నెలకొల్పిన సందర్భము మరి మీ అందరికీ తెలుసు. వారితో పాటు మరి కేంద్రంలో అక్కడ, రాష్ట్రంలో ఇక్కడ మరి రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఈ గత ప్రభుత్వాలు మరి చెప్పులు కొట్టినట్టుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మేము వాగ్దానాలు చేసినందుకు మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటను నమ్మి మాకు అధికారం ఇచ్చింది. మరి ఈ అధికారం 5 సంవత్సరాలు మాకు అధికారం చేపట్టింది ప్రజలు. ఈ 5 సంవత్సరాల్లో మరి రకరకాలుగా స్టేజ్ వైజ్ ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతా వస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు గతి లేక కడుపు మంటతో వారు చేసిన అరాచకాలు మరి ఈరోజు బహిర్గతమవుతూ ఉంటే, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కార్యక్రమాలు ప్రజా ఆదరణ పొందుతూ ఉంటే తట్టుకోలేక కడుపు మంటతో మరి అవాస్తవాలని ప్రజల ముందు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా లాస్ట్ 10 సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేల వాగ్దానాలు చేసి ఆయన వాగ్దానాలు చెప్పుకుంటూ పోతే రోజు కూడా జరిగింది. అన్ని వాగ్దానాలు చేసి మరి కొంచెం కూడా ఒక చిన్ని వాగ్దానం చేయకుండా మరి కమిషన్లే పరమావధిగా కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని మరి వాళ్ళు కూడబెట్టుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు మరి వారు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు, వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అది కాకుండా మరి ఈరోజు ఆధారం లేకుండా చిల్లర మల్ల మరి ఆరోపణలతోని ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదోవ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏం చేశారండి, మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులకు సంబంధించి మరి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయమే చేస్తలేదు, వాళ్ళు చాలా వాగ్దానాలు చేసి ఏ సహాయం చేస్తలేదని చెప్పి చెప్పారు. ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి? గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి మరి పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు పోదాం అనుకుంటే వాళ్ళ కంపెనీల గురించి మేము ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ అది చెడ్డ కంపెనీ అని చెప్పేసి మీకు తెలియజేస్తాం, దాని ప్రకారం మీరు పోయి మరి అక్కడ పని చేసుకోండి అని చెప్పేసి వారిలో చెప్పి మరి 10 సంవత్సరాల్లో గల్ఫ్ బాధితులని గల్ఫ్ సంబంధించిన ప్రజలు ఏదైతే పోతా ఉన్నారో వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గల్ఫ్ బాధితులకి 5 లక్షల రూపాయల విదేశీగా ఇస్తూ ఉన్నాం. ఇది వాస్తవం కాదా? ఈ వాస్తవాన్ని కప్పిపుస్తూ మరి బాల్కొండలో, నిజామాబాద్ జిల్లాలో ఎవరికి కూడా గల్ఫ్కు సంబంధించిన వారికి ఎవరు కూడా పైసలు రాలేదని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తే దానికి మరి ఆరోపణకి సవాలుగా మా జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు మరి మేము ఆధారాలతో మీ దగ్గరికి వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని చెప్పేసి ఒక సవాల్ వేసి ఒక 2-3 రోజుల ముందే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చినాం. మీ దగ్గరికి వచ్చి మేము మీ వాస్తవాలు మీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, మీకు వాస్తవాలు తెలుస్తలేదు, 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి అవాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ కాదు, మీకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి మేము వేల్పూర్కి వచ్చి మీకు ఆధారాలు చూపిస్తామని మేము మా మోహన్ రెడ్డి గారు చెప్పారు.
దానికి మేము ముందుగానే ఆధారాలు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసు వారు మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారు. మా ఎన్ఆర్ఐఎస్ఎల్ ఫోరం అధ్యక్షుడు నంగి దేవేందర్ గారు ఒక్కరు మరి ఆయనకు ఆధారాలు చూపిద్దామని చెప్పి ఇంటికి పోతే దారుణంగా ఆయన కొట్టిన పరిస్థితి మనం చూసాం. దాడి చేసేదే ఉంటే కాంగ్రెస్ పార్టీకి దాడి చేసేదే ఉంటే ఒక్కరితో మేము కూడా 100 మంది చంపేసుకొని పోయే కార్యక్రమాలు చేస్తూ ఉండేది. నంగి దేవేందర్ గారు ఆయన ఒక్కడే మరి వాస్తవాలు తెలియకపోవచ్చు, మరి తెలియకుండా ఉన్నాడు, మరి కష్టలేడేమో రాజకీయాల నుంచి మరి ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం లేకపోవడంతో మరి ఎక్కడో పడుకున్నాడేమో ఆయన చెప్పేసి ఆయనకు ఆధారాలు చూపిద్దామని చెప్పేసి నంగి దేవేందర్ గారు ఆధారాలతో అక్కడికి పోతే ఆయన విచక్షణారహితంగా 40-50 మంది మీద పడి కొడతా ఉన్న వీడియో మీ అర్థం చూసింది. ఎందుకంటే అంత భయం? ఆధారాలు చూపించడానికి వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టి ఆధారాలు చూడండి, చూసి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అని దాన్ని చర్చించాలి. కానీ ఇట్లాంటి సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదు, దాడులు చేసే సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదు. మేము దాడులు చేసేదే ఉంటే ఒక్కరు కాదు 100 మంది పోయి మీద పడి చేసే కార్యక్రమాలు చేస్తుండే. ఎవరు చేసి దాడుల సంస్కృతి ఎవరిది? గత 10 సంవత్సరాల్లో అక్రమంగా కాంగ్రెస్ కార్యకర్తల పైన ప్రజలపైన బాటంగా మీద పడి కొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మీరు దయ్యాల వేదాలు వలించినట్టుగా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ కొడతా ఉన్నారు మమ్మల్ని అని చెప్పి చెప్తా ఉన్నారు. అందరికీ ఎవిడెంట్గా ఉంది, ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎవరు ఇట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళకు అలవాటు ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళు మా మీద ఆరోపణ చేస్తున్నారు. మేము కోరుతున్నాం బాధ్యత గవర్నర్ గారిని పత్రికా సమావేశం పెట్టి చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడకండి, ఆధారపడకండి అని చెప్తా ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆధారపడకండి, భయపడకండి, తప్పు చేయనంత వరకు మీరు భయపడకండి. మీరు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా నిబంధనలతో చాలా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నడిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చిల్లర మనవల కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒక్క టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఇలా చూస్తున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏం మాట్లాడుతుందండి? రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇష్టం వచ్చినట్టు మాట మాట్లాడుతున్నాడు, అవునవాలో మాటలు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి సంస్కృతి చాలా చేసిందే కేసీఆర్. దాన్ని వారసత్వంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు ఉన్న ఎలక్షన్లో ప్రజలందరూ మరి అన్ని గమనించి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెంపపెట్టుగా మరి చెప్పుతో కొట్టినట్టుగా మరి వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అట్లీస్ట్ ఆ ప్రతిపక్ష హోదాని కూడా మరి కాపాడుకొని మరి దాన్ని కన్స్ట్రక్టివ్గా మరి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి కన్స్ట్రక్టివ్గా ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా చిల్లర మన ఆరోపణలు లోవర్ ద బెడ్ ఆరోపణలు చేసుకుంటా చిల్లర మన కార్యక్రమం మమ్మల్ని కూడా ఆ స్థాయికి దిగాల్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఆ స్థాయికి దిగాల్చుకోదలుచుకోలేదు. మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల కోసం అనుక్షణం రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారితో పాటు వారి కార్యకర్తలంతా కూడా ప్రజలకి మంచి జరగాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆఖరి వ్యక్తి వరకు కూడా పోవాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సంస్కృతిని మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా లేకుంటే మేము ఇప్పుడే చేయలే ఇట్లాంటి కార్యక్రమాలు. వాళ్ళు ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇంతకుముందున్న 4-5 ఎమ్మెల్యేలు లాస్ట్ ప్రభుత్వం మీద చూస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తమ్ముళ్ళకి అధికారాలు చేతికి ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దాడులు కావచ్చు, అక్రమార్జన కావచ్చు, అక్రమ కార్యక్రమాలు కావచ్చు, తమ్ములను ముంగడ పెట్టుకొని నడిపించే కార్యక్రమాలు చేసింది. నిన్న కూడా ప్రశాంత్ రెడ్డి గారు లేరు అక్కడ. వాళ్ళ తమ్ముడు కూర్చోబెట్టి ఒక రోజు ముందే వాళ్ళు 50-60-70 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళు రెడీగా ఉండి ఎవరైనా మీద దాడి చేద్దామని కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే భయం వచ్చేది ఉండే మేము మేము పిలుపుని ఇచ్చినాము, మేము వస్తాము, మీరు కూడా వచ్చి అక్కడ వచ్చి కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు, డిబేట్ చేసేవాళ్ళు దాని గురించి. ఇది కదా ప్రజాస్వామ్యం జరగాల్సింది. అలా కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు హర్షించరు. రానున్న రోజులలో మరి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి చిల్లర వల్ల కార్యక్రమాలు చేసి ఏదో హడావిడి చేసేసి మేము రానున్న ఎలక్షన్లు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తామంటే ప్రజలు అంతా ముగ్గురు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఎలా చేస్తూ ఉంది, ఒక్కొక్కటిగా మేము చేసిన వాగ్దానాన్ని మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ మరి ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. నిన్న మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా చేసిరు, మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, దాని ప్రకారం మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుపోయి
కన్స్ట్రక్టివ్గా మరి ప్రజా సంక్షేమం ప్రజల కోసం పనిచేసే కార్యక్రమం అందరూ కలిసి చేద్దామని పిలిపించారు. అలా కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుండాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. వారితో పాటు బాజిరెడ్డి గోవర్ధన్ గారు పెద్దలు ఆయన కూడా నిన్న మరి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో దాని గురించి సబ్జెక్ట్ గురించి చెప్పాలి కాబట్టి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆయన కూడా వాస్తవాలు తెలుసు. ఈ గత 10 సంవత్సరాల్లో మమ్మల్ని నాతో పాటు ఇక్కడ నా సోదరులందరినీ కూడా మా మీద ఎన్ని కేసులు పెట్టారు, మా మీద ఎన్ని అక్రమాలు చేసిరు కూడా మీ అందరికీ తెలుసు. పత్రికా సోదరులందరికీ ఆ రోజు చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు నంగనాచిలాగా మేమేం చేయలేదు, మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు చూడకుండా లేరు. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు మేము మానుకోండి. లేదు మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్తే మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర గారు కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర మేము కూడా పరిచయం తీసుకొని మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం స్టార్ట్ చేస్తే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచన చేయండి. ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు, ఇట్లాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పేసి మరి టీఆర్ఎస్ నాయకులని కార్యకర్తలు హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి మళ్ళీ ఒకసారి నొక్కి చెప్తున్నా, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు మీరు తప్పు చేయరో మీరు భయపడకండి. తప్పు చేసిన నాడు మేము కాదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టం ఇస్తారు, మేమేం లేవు. ప్రజలు ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. చట్టంలో ఉన్న దాని ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. దాంతోపాటు నిన్న పెద్దలు బాజిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగంగానే ఆయన ఆఫీసర్లను బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు చేసుకుంటాం అనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బహిరంగంగా అఫీషియల్స్ బ్లాక్మెయిల్ థ్రెటన్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏం పద్ధతి ఎడిపోతుంది మన ప్రజాస్వామ్యం? ఇవా మీరు చేసేది. ఇంత సీనియర్ నాయకులు ఆఫీసర్లను బెదిరించుకుంటా, ప్రజలను భయప్రాంతం చేసుకుంటా, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చుకుంటా ఏం చేద్దామనుకుంటున్నారు? 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. అపోజిషన్లో మీ కన్స్ట్రక్టివ్గా ఆపోజిషన్లో ఉన్నారు. బాధ్యతగా కన్స్ట్రక్టివ్గా మీరు చేసే కార్యక్రమాలు చేయండి. అలా కాకుండా ఇలాంటి చిల్లరమైన కార్యక్రమం చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు, చట్టం తన పరిచయం చేసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి నాయకులందరినీ కూడా ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు, ఇట్లాంటి పునరావృతం చేసి ఇట్లా చేస్తామంటే మేము కూడా ఒకే పరిస్థితి లేదు. మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ ఆధ్వర్యంలో మేము కూడా పెద్దగా చేసే కార్యక్రమాలు ముందుంటాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ధన్యవాదాలు.